ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవర్ ఉన్నప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అధికారం పోయి పవర్ పోయిందనుక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి? మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది, అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు. మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి, సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్, అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు. అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాపం, ఆయన ఇప్పుడు చూస్తున్నాను. మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చాను. ఆయన 10 నిమిషాల్లో వస్తారు. అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పకుండా విచారణ జరిపి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చాలి. చేర్చడం కాదు, ఆల్రెడీ ఆయన ముద్దాయి. ఆ కేసులో అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఇన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది. తురకా కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది.